ఫైనలీ మన ఇండియన్ ఉమెన్ టీం కూడా వరల్డ్ కప్ అయితే కొట్టేశారు. మేక్ ఇట్ ప్రౌడ్. అసలు నెక్స్ట్ లెవెల్లో అయితే అనిపించింది. నెక్స్ట్ లెవెల్ హ్యాపీనెస్ అయితే వచ్చింది. అసలు ప్రౌడ్ మూమెంట్స్. ఎప్పుడో 2017లో మిస్ అయిపోయింది, కానీ ఈసారి మాత్రం అందరూ కలిసికట్టుగా టీం వర్క్తో అయితే దీన్ని అయితే సాధించగలిగారు. దీప్తి శర్మ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్తో బ్యాటింగ్లో 58, అలాగే బౌలింగ్లో 5 వికెట్ హాల్ అయితే తీసుకుంది. అలాగే తనకు సపోర్ట్గా రిచా ఘోష్ కానీ, షఫాలి వర్మ కానీ, శృతి మందన కానీ వీళ్ళందరూ మంచి పర్ఫార్మెన్స్తో మంచి సపోర్ట్ ఇచ్చి తనకైతే మ్యాచ్ని అయితే గెలిచాము. ఇంకా రోహిత్ శర్మ కళ్ళల్లో చూస్తే మాత్రం అసలు పెయిన్ అంటే ఏంటో తెలిసింది. లైక్ మనకు మళ్ళీ 2023 నవంబర్ 19 అయితే గుర్తొచ్చింది. ఆ రోజు పోగొట్టుకుంది, ఈరోజు అయితే మనకు వచ్చింది. కాకపోతే 2027లో తన కెప్టెన్సీలో, రోహిత్ శర్మ కెప్టెన్సీలో వరల్డ్ కప్ వస్తే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది, కానీ అది జరగదేమో. మరి చూద్దాం ఏం జరుగుతుందో. మరి మళ్ళీ ఇస్తారో బీసీసీఐ తన కెప్టెన్సీ ఏమో. నాకైతే తన కెప్టెన్సీలో మళ్ళీ చూడాలని ఉంది. ఓకే, మంచి కెప్టెన్. అసలు మ్యాక్సిమం ఓడిపోలా, ఆ సిరీస్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలా. మరి ఫైనల్లో అదంతా దేవుడిగా తెలియాలి. ఆ ఫైనల్ ఓడిపోయాం అంతే. 11 మ్యాచ్లు గెలిచి 12వ మ్యాచ్ ఓడిపోతుంది. ఆ పెయిన్ మాత్రం నాకు ఆ రోజు అసలు నెక్స్ట్ లెవెల్ పెయిన్ అయితే అనిపించింది. సో ఏం చేస్తాం, చూద్దాం. మరి 2027 తన చేతుల మీదుగా మళ్ళీ వరల్డ్ కప్ ఇండియాకి తీసుకొస్తాడు తను. అలాగే మరి కెప్టెన్సీ ఉన్నా లేకపోయినా యాజ్ ఏ ప్లేయర్గా అయినా తను ఒక హాఫ్ సెంచరీయో కాంట్రిబ్యూట్ చేసి వరల్డ్ కప్ తీసుకొస్తే నెక్స్ట్ లెవెల్ హ్యాపీనెస్ అయితే ఉంటుంది 2027లో. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.